జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. అలా చెప్పండి, అసలు ఈ మధ్యకాలంలో ఈ సారా కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చారు, తీసుకురావాలని కూడా చెప్తా ఉన్నారు సారాయిని. దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ కథ ఏంది? ఇప్పుడు నిన్న ఒక జనరల్ డిస్కషన్లో సెక్రటేరియట్ ఉన్నప్పుడు సారా వెనకటికి ఇప్పబూతో చేయబడ్డ సారా అది ఆర్గానిక్. ఆ సారా తాగిన వాళ్ళు 110 సంవత్సరాలు దానికి బతకగలిగినారు, ఏం ఇష్యూస్ లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా. కానీ ఇప్పుడు వచ్చే ఈ లిక్కర్ తాగి 60 ఏళ్ళు కూడా బతకలేకపోతున్నారని చెప్పి చెప్పడం. దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అసలు ఇప్పపు సారా ఏంది, ఎట్లా వరల్డ్ మార్కెట్లో మనం కంపీట్ చేయవచ్చు, ఎట్లా మన ఆదివాసులు కానీ మన ఎస్టీ సోదరులు కానీ దీనివల్ల ఎకనామికలీ వాళ్ళు ఎట్లా గ్రో కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్రంలో రెవెన్యూ కూడా ఎట్లా పెంచుకోవచ్చు దీనివల్ల అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి రీసెర్చ్ కూడా చేశారు, ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్తాను అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇటువంటి ప్రతిపాదనలు ఏమన్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్లారా? నేను ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు, నేను దాని గురించి స్టడీ చేశాను. అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే మా ఎస్టీ సోదరులు ఎకనామికల్గా వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు, కోటీశ్వర్లు ఎట్లా అవుతారు, దీనివల్ల మన గవర్నమెంట్ కూడా రెవెన్యూ ఎట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చే రెవెన్యూ దానికన్నా మనం ఎక్స్పోర్ట్ కానీ గ్లోబల్ మార్కెట్లో పెడితే, ఎందుకంటే ఇప్పుడు చూస్తే మెక్సికోలో వాళ్ళు టెక్కిలా చేస్తున్నారు, దాని తర్వాత ఫ్రాన్స్లో కొనియాక్ చేస్తున్నారు, స్కాట్లాండ్లో స్కాచ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు చైనాకి పోతే వాళ్ళు ఒక డ్రింక్ చేస్తున్నారు, జపాన్కి పోతే సేక్ అనే డ్రింక్ వాళ్ళు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పపు అనేది అడవిలలో దొరుకుతుంది. ఆ న్యాచురల్ రిసోర్సెస్తో మనం కూడా ఎందుకు చేయొద్దు అని దాని బెనిఫిట్స్ కానీ దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు స్టడీ చేస్తాను. రెండు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రెండు గురించి మాట్లాడతాను. దాని తర్వాత గవర్నమెంట్ ఎట్లా ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళు చేస్తారు. అంటే ముఖ్యంగా మరి దీన్ని మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, ప్రొడక్షన్ సంబంధించి కూడా ఎటువంటి ప్రతిపాదనలు అనుకుంటున్నారు? అంటే దుకాణాలు ఏమైనా ఏర్పాటు చేయాలా, ఎట్లా చేస్తారు దీన్ని మార్కెట్? ఇది మొత్తము నేను ఎట్లా చేయాలనేది మొత్తం ఒక డీటెయిల్గా రిపోర్ట్ రాసుకున్నాను. అది అసెంబ్లీలో మాట్లాడతాను నేను, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడి ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, వాళ్ళ సజెషన్స్. ఇప్పుడు మన ఉన్న ప్రతిపక్షం ఉన్నది, వాళ్ళు కూడా మెచ్చుకుంటారు దీని గురించి, కానీ వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మొత్తంగా చూస్తే అంటే ఇది ఇప్ప సారాయి అంటారా, లేకపోతే ఇప్ప పువ్వుతో తయారు చేసినటువంటి డ్రింకా? మీరేం ప్రతిపాదిస్తున్నారు? ఇప్ప పువ్వు ద బ్రాండ్ ఆఫ్ తెలంగాణ ఇన్ గ్లోబల్ మార్కెట్. రైట్. మొత్తంగా చూస్తే మాత్రం తాను న్యాచురల్గా దొరికేటువంటి రిసోర్సు ఇప్ప పువ్వు నుంచి తీసేటువంటి సారాయికి సంబంధించి అంశాన్ని ప్రతిపాదించాను. ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 జడ్చర్ల నుంచి.